మీరు ఎన్ఆర్ఎస్ గురించి మాట్లాడారు కాబట్టి మొన్న ట్రంప్ విన్ అయ్యాక చాలా మంది రిటర్న్ అయ్యారు. దే ఫీలింగ్ ఇన్సెక్యూర్. సో అలాంటి వాళ్ళ మార్కెట్ ఇప్పుడు హైదరాబాద్ దే ఫీల్ బెటర్ టు ఇన్వెస్ట్. సో మీకు ఎలా రిసీవ్ అవుతుంది సార్ ఎన్ఆర్ఎస్ నుంచి రెస్పాన్స్? ట్రంప్ విన్ అనేది ఒక రకంగా మంచిది, ఇంకొక రకంగా అంటే ఇమిగ్రేషన్ పర్పస్లో ఈఎస్ పుట్టింగ్ లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్, ఇనిషియేషన్స్ కూడా తీసుకుంటున్నారు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ చేయడానికి. బట్ ఓవరాల్గా చూస్తే తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళే యుఎస్ఎన్ఆర్ఐస్ మెజారిటీ ఆఫ్ దెమ్ లీగల్గానే ఎంటర్ అవుతున్నారు. మొన్న డిపోర్ట్ చేసిన నంబర్స్ చూస్తే తెలుగు స్టేట్ నుంచి ఒక్కరు కూడా డిపోర్ట్ కాలేదు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. సో ఇనీషియల్గా కొంచెం భయం ఉన్నా ఓవరాల్ ఒక 6 months తర్వాత అదే సెట్ అయిపోతుంది. సో ప్రతిసారి గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు అందరూ అట్లానే అనుకుంటారు. ఒకసారి తెలంగాణ ఫామ్ అయినప్పుడు కూడా అట్లానే అనుకున్నారు, కానీ ఏం జరగలేదు. సో ఈవెన్ ట్రంప్ వచ్చాక మేబీ కొంచెం స్ట్రిక్ట్గా పేపర్ వర్క్ చేస్తారేమో, బట్ అదర్వైజ్ ఏపీ తెలంగాణ నుంచి వెళ్ళిన వాళ్ళల్లో 99% లీగల్గానే పేపర్ వర్క్ కరెక్ట్ చేసుకొని వెళ్తారు. కాబట్టి మోస్ట్లీ దాని ఎఫెక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు. కానీ ఈ మధ్య ఏంటంటే ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ అయింది, మెడికల్ ఫెసిలిటీస్ బెటర్ అయినాయి, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ బెటర్ అయినాయి, మంచి హౌసింగ్, విల్లాస్, ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్ గ్రోత్ వచ్చింది, రెస్టారెంట్స్, పబ్స్ అన్ని వచ్చినాయి. సో ఎన్ఆర్ఐస్కి డెఫినెట్గా ఇప్పుడు ఇండియా అంటే ముందులాగా చిన్న చూపు లేదు. అక్కడికి వెళ్తే మాకు ఇబ్బంది అవుతుందేమో, వాటర్ ప్రాబ్లం అవుతుందేమో, పొల్యూషన్ ఎక్కువ ఉందేమో, లేదు మంచి హౌసింగ్ దొరకపోవచ్చు, పిల్లలకి ఎడ్యుకేషన్ దొరకపోవచ్చు అని రాలేదు. కానీ ఇప్పుడు రావడానికి పెద్దగా ఏం ప్రాబ్లం లేదు, టెక్నాలజీ కూడా పెరిగిపోయింది, రిమోట్గా కూడా వర్క్ చేయొచ్చు. సో 40+ అయిన వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ థింకింగ్ టు కమ్ బ్యాక్. ఎవరైతే ఎంటర్ప్రైజింగ్ ఉంటారో, ఎవరైతే బిజినెస్ చేద్దాం అనుకుంటారో, దే ఆల్వేస్ వాంట్స్ టు కమ్ బ్యాక్ టు హైదరాబాద్ టు డూ సంథింగ్.